హాయ్ హలో వెల్కమ్ టు స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్. మన సమ్మర్ క్లాసులు జరుగుతున్నాయి కదా, ఇది థర్డ్ క్లాస్ చూడండి. మై సర్వనామాలు అన్నమాట ఇవి. సమ్మర్ క్లాసెస్ హిందీ చూడండి తప్పకుండా. మై నేను, ఇక్కడ తెలుగులో రాయడం జరిగింది. తూ నీవు, ఆప్ అంటే తమరు, అంటే మీరు తమరు. దీన్ని హిందీలో గౌరవ సూచకంగా ఉపయోగిస్తారు. గౌరవార్థం మీరు మీరు అని పిలుస్తాం కదా అందరినీ. మనం తెలియని వాళ్ళనైనా మరి కొత్తగా పరిచయం వాళ్ళనైనా అందరినీ మనం ఏమంటాం, మీరు మీరు అంటాం. అలాగే తుమ్ము అనేసరికి నువ్వు అనమాట. సమవయస్కులు మన ఫ్రెండ్స్ని కానీ అందరినీ మనకు బాగా పరిచయమైన వాళ్ళని అందరితో మాట్లాడేటప్పుడు నువ్వు అని ఉపయోగిస్తాం. చూడండి ఇది నీవు ఇది ఇంకా నీచంగా అంటే ఎవరినైనా మనకు కోపం వచ్చినప్పుడు అంటూ ఉంటాం కదా, అలా ఉపయోగించేది తూ అని. మనం ఎప్పుడు కూడా ఆప్ అనే ఉపయోగించాలి. తెలుగులోనన్నా సరే హిందీలోనన్నా సరే ఎవరినన్నా గౌరవించడం ముఖ్యం. ఓకేనా పిల్లలు? వహ్ ఆమె అతడు అది ఇది ఏకవచనం అనమాట. వే అంటే బహువచనాలు, వాళ్ళు వీరు అన్నీ వస్తుంది. యహ ఇతడు ఈమె ఇది ఇది ఏకవచనంలో ఉంది. మళ్ళీ ఏ అనేసరికి ఇవి వీళ్ళు వీరు అన్నీ బహువచనంలో వస్తాయి, అంటే సింగులర్ ప్లూరల్. ఓకేనా? ఇలాగే హిందీ క్లాసులు అన్నీ చూడండి. సమ్మర్లో ఆడుకోండి, తర్వాత హిందీ నేర్చుకోండి. ఆడుతూ పాడుతూ హిందీ నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.